పంచదాలలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్. వాస్తవాలేంటో ప్రజలకు చెప్తామని సవాల్ చేస్తే ముందు కుట్ర ఏంటో బయటపెట్టాలని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఆలయ పవిత్రత దెబ్బ తినకుండా మైనింగ్ ఆపాలంటే కుట్రలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వర్చు. ఇంకా మేము ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా అక్కడ ఒక కుట్ర జరిగింది హిందువుల మీద. ఆ కుట్ర జరిపి ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అవి కూడా మేము సాక్ష్యాలతో సైతం బయట పెడతాం. చట్టరీత్యా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఎంతమంది అయినా తిరగమని మేము అడుగుతున్నాం. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఇరిగిపోయినాయి, ఎన్ని విగ్రహాలను ఇచ్చేశారు, ఎన్ని రథాలను తగలెట్టారు, ఎన్ని ఇచ్చేశారు. ఆ రోజు రాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఈ రోజు అలాగే వరుస కట్టుకుని వచ్చారు. ఇంతమంది ప్రభుత్వం లేదా చేత కాదా? చేతగాని ప్రభుత్వం ఇది. చేతగాని ప్రభుత్వం అయితే చెప్పండి. ఆ కుట్రైతో ఓ పవిత్ర దేవాలయం ఒక పక్క వచ్చి ఈ ప్రభుత్వంలో మూడు ప్రభుత్వంలో అక్రమంగా ఉంటున్న మరి పార్లమెంట్ సభ్యుడు, ఈ కూడం ప్రభుత్వం ఉంటున్న అక్రమంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని నేరంగా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రధానికి కమ్యూనిటీ ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలంటారు, దేవాలయం పరిరక్షణ మా తాలూకా ప్రధాని ఇదేంటి అంటారు. ఎక్కడ ఉంది మీ ప్రధాన ఎజెండా?